హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో ఫేమస్ పదం అయినటువంటి లాంగెస్ట్ పదం అయినటువంటి సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ అనే పదానికి తెలుగు అర్థాలు తెలుసుకోబోతున్నాము. అదేవిధంగా ఈ లాంగెస్ట్ పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు అనేది కూడా ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాము. ఇంగ్లీష్ వర్డ్స్లో చాలా లాంగెస్ట్ పదాలలో ఈ పదం కూడా ఒకటి. అర్థమైందా? ఈ పదాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అని అంటే సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్, సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ అని ప్రొనౌన్స్ చేయాలి. అర్థమైందా? సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్. అర్థమైందా? బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే నోటికి ఈజీగా వచ్చేస్తుంది. సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్. అర్థమైందా? ఈ లాంగెస్ట్ పదం అనేది 1964లో మ్యారీ పాపిన్స్ అనే ఫిల్మ్లో యూజ్ చేశారు. ఈ పదం నిజానికి సరదా కోసం సృష్టించిన పదము. అర్థమైందా? ఇది ఈ లాంగెస్ట్ పదం ఉంది కదా, ఈ పదం అనేది సరదా కోసం పుట్టించిన పదము, సరదా కోసం సృష్టించిన పదము, క్రియేట్ చేసిన వర్డ్ అన్నమాట. అర్థమైందా? ఇది మ్యారీ పాపిన్స్ సినిమాలో యూజ్ చేశారు. ఎలా, ఏ సిచ్యుయేషన్లో అంటే ఏదైనా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పే పదంగా ఉపయోగించారనమాట. అర్థమైందా? ఏదైనా చాలా అద్భుతంగా ఉన్నప్పుడు చెప్పే పదంగా యూజ్ చేశారు ఈ వర్డ్ను. అర్థమైందా? ఈ వర్డ్ అనేది ఇంగ్లీష్ భాషలో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అత్యంత పొడవైన పదాల్లో ఒకటి. అంటే లాంగెస్ట్ వర్డ్స్లో ఇది కూడా ఒక వర్డ్. అర్థమైందా? దీన్ని సాధారణంగా సంభాషణలో చాలా రేర్గా యూజ్ చేస్తుంటారనమాట. ఎక్కువగా సరదాగా లేదా అతిశయోక్తిగా ఎక్కువ ఉపయోగిస్తారు. అంటే ఈ వర్డ్ అనేది చాలా రేర్గా ఉపయోగిస్తారు. అదేవిధంగా సరదా కోసం యూజ్ చేస్తారనమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ అనే పదానికి తెలుగు అర్థాలు తెలుసుకుందాం. మాటల్లో చెప్పలేనంత అద్భుతమైనది, అత్యంత అద్భుతమైనది, అసాధారణంగా గొప్పది, చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉన్నది. అంటే ఈ పదాలు మీరు ఎప్పుడు యూజ్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే మాటల్లో చెప్పలేనంత అద్భుతమైనది అని మీకు అనిపించినప్పుడు ఈ వర్డ్ని యూజ్ చేయవచ్చును. అత్యంత అద్భుతమైనది, అసాధారణంగా గొప్పది, చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పాలన్నప్పుడు ఈ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ అనే వర్డ్ని యూజ్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? ఈ లాంగెస్ట్ పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు అని అంటే మాటల్లో చెప్పలేనంత అద్భుతమైనది, అత్యంత అద్భుతమైనది, అసాధారణంగా గొప్పది, చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంది అని తెలియజేయాలి అన్నప్పుడు ఈ వర్డ్ని అయితే యూజ్ చేస్తారు. అర్థమైందా? ఈ పదం అనేది సరదా కోసం సృష్టించిన పదము. ఏదైనా మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది అని అన్నప్పుడు ఈ వర్డ్ని యూజ్ చేస్తే సరిపోతుంది. చాలా చాలా అద్భుతం అనే భావాన్ని సరదాగా వ్యక్తపరచడానికి ఈ పదాన్ని అయితే ఉపయోగిస్తారు. అర్థమైందా? చాలా చాలా అద్భుతం అనే భావాన్ని సరదాగా తెలియజేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. అర్థమైందా? చాలా చాలా అద్భుతంగా ఉంది అని తెలియజేయడానికి ఈ పదాన్ని అయితే ఉపయోగిస్తారు. అర్థమైందా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ని ఉపయోగించిన కొన్ని ఉదాహరణలను చూద్దాం.
దిస్ కేక్ ఈజ్ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్. దిస్ కేక్ ఈజ్ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఈ కేక్ చాలా అద్భుతంగా ఉంది అని అర్థమైతే వస్తుంది. ఈ కేక్ చాలా అద్భుతంగా ఉంది అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అర్థమైందా? ఈ కేక్ అనేది మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంది. ఈ కేక్ చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా అద్భుతంగా ఉంది అని అర్థమైతే వస్తుందన్నమాట. హర్ పర్ఫార్మెన్స్ వాజ్ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్. హర్ పర్ఫార్మెన్స్ వాజ్ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఆమె ప్రదర్శన, ఆమె పర్ఫార్మెన్స్ అసాధారణంగా చాలా గొప్పదిగా ఉంది. అసాధారణంగా గొప్పగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఆమె ప్రదర్శించింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థమైతే వస్తుంది. అర్థమైందా? ద షో వాజ్ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్. ద షో వాజ్ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ అనే వాక్యానికి తెలుగు అర్థం ప్రదర్శన మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అర్థమైందా? ద షో వాజ్ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏంటి? ప్రదర్శన మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంది అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. ఇవాళ క్లాస్లో ఫేమస్ వర్డ్ అయినటువంటి సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ అనే పదం గురించి తెలుసుకున్నారు కదా. ఈ పదాన్ని ఎప్పుడు ఉపయోగించాలి, ఈ పదం యొక్క తెలుగు అర్థాలు ఏమిటి అనేది తెలుసుకున్నారు కదా. ఈ పదానికి సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ అనే పదము అంటే సరదా కోసం పుట్టించిన పదం అన్నమాట. నాన్సెన్సికల్ వర్డ్ టు డిస్క్రైబ్ సంథింగ్ ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్, ఫెంటాస్టిక్ ఆర్ ఎక్స్ట్రాడినరీ గుడ్ అని తెలియజేయడానికి, ఫెంటాస్టిక్, వండర్ఫుల్, ఎక్స్ట్రాడినరీ గుడ్ అని తెలియజేయడానికి కోసము ఈ పదాన్ని అయితే సరదా కోసం పుట్టించారు. అర్థమైందా? ఈ పదం అనేది 1964లో వచ్చినటువంటి మ్యారీ పాపిన్స్ సినిమాలో యూజ్ చేశారు. అర్థమైందా? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లాంగెస్ట్ వర్డ్స్లో ఇది కూడా ఒకటి. అర్థమైందా? సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు అని అంటే మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంది అని తెలియజేయడానికి ఉపయోగిస్తారు, అత్యంత అద్భుతంగా ఉంది అని తెలియజేయడానికి ఉపయోగిస్తారు, అసాధారణంగా చాలా గొప్పదిగా ఉంది అని తెలియజేయడానికి ఉపయోగిస్తారు, చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంది అని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. నాన్సెన్సికల్ వర్డ్ అనమాట ఇది. అంటే ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్, ఫెంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీలీ గుడ్ అని తెలియజేయడానికి ఈ పదాన్ని అయితే ఉపయోగిస్తారు. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.